నమస్తే, వెల్కమ్ టు మార్నింగ్ ఎడిషన్. నేను మాధురి. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ చూద్దాం. ఈడీ కస్టడీకి అరవింద్ కేజ్రీవాల్ 6 రోజుల పాటు విచారించనున్న అధికారులు. ప్రతిపక్షాలను లేకుండా చేసే కుట్ర, కేజ్రీవాల్ అరెస్టుపై కేసీఆర్ ఫైర్. నేటితో ముగియనున్న కవిత కస్టడీ, కీలక ఆధారాలు రాబట్టిన ఈడీ. ఏపీలో దుమారం రేపుతున్న డ్రగ్స్, టీడీపీ వైసీపీ మధ్య డైలాగ్ వార్. మండలి చైర్మన్ ను కలిసిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, ఫిరాయింపులపై చర్యలు తీసుకోవాలని వినతి. విశాఖ డ్రగ్స్ వ్యవహారం ఏపీ రాజకీయాల్లో తీవ్ర కలకలం రేపుతుంది. విశాఖ డ్రగ్స్ పై అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ మధ్య మాటల యుద్ధం జరుగుతుంది. విశాఖ డ్రగ్స్ వెనుక అధికార వైసీపీ నేతలు ఉన్నారంటూ ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఈ ఆరోపణలకు ధీటుగా కౌంటర్ ఇస్తుంది అధికార వైసీపీ. టీడీపీ విమర్శలపై రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది వైసీపీ. మరోవైపు విశాఖ డ్రగ్స్ వెనుక టీడీపీ, బీజేపీ నేతలు ఉన్నారని అనుమానాలు వ్యక్తం చేస్తుంది వైసీపీ. ఎన్నికల సమయంలో ఏపీ రాజకీయాల్లో డ్రగ్స్ కలకలం రేపుతున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా విశాఖలో భారీ మొత్తంలో డ్రగ్స్ బయటపడ్డాయి. దీనిపై సిబిఐ అధికారులు విచారణ చేపట్టారు. విశాఖ డ్రగ్స్ ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. సరిగ్గా ఎన్నికలకు ముందు విశాఖ తీరంలో భారీగా డ్రగ్స్ పట్టుబడడంతో రాజకీయంగా ఈ అంశాన్ని వాడుకునేందుకు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రయత్నం చేస్తున్నాయి. అందులో భాగంగా రెండు పార్టీల నేతలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. విశాఖ డ్రగ్స్ వెనుక వైసీపీ నేతలు ఉన్నారంటూ టీడీపీ అధినేత చంద్రబాబుతో పాటు ఆయన తనయుడు లోకేష్ ఆరోపణలు చేస్తున్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏపీని డ్రగ్స్ రాజధానిగా మార్చారంటూ చంద్రబాబు ట్విట్టర్ వేదికగా ప్రభుత్వంపై ఆరోపణలు గుప్పించారు. మరోవైపు డ్రగ్స్ వ్యవహారంపై టీడీపీ మిత్రపక్షమైన బీజేపీ కూడా ఏపీ ప్రభుత్వాన్ని తప్పుపడుతోంది. ఏపీని డ్రగ్స్ రాజధానిగా, మత్తు పదార్థాలకు అడ్డాగా జగన్ మార్చారని టీడీపీ నేత పట్టాభి ఫైర్ అయ్యారు. భారీగా డ్రగ్స్ తరలించి ఎన్నికల్లో వైసీపీ లబ్ధి పొందాలని చూస్తోందని ఆరోపించారు. పెట్టుబడులకు అడ్డాగా ఉండే విశాఖను జగన్ నాశనం చేశారని మండిపడ్డారు. డ్రగ్స్ పై వైసీపీ నేతల అక్రమాలను ఆధారాలతో సహా ప్రజల ముందు ఉంచుతున్నామని పట్టాభి స్పష్టం చేశారు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నేను విశాఖని స్టేట్ క్యాపిటల్ గా మారుస్తానని చెప్పి ఈ రోజున ఏం చేశాడండి? ఒక డ్రగ్ క్యాపిటల్ గా మార్చాడు. నిజంగా సిగ్గుతో తలదించుకోవాలి మనం. ఒక డ్రగ్ క్యాపిటల్ గా మార్చాడు ఇవాళ విశాఖ నగరాన్ని. నిన్ననే మనం చూసాం, సిబిఐ, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ వాళ్ళు నిర్ఘాంతపోయాం. ఏంటి మన విశాఖ నగరంలో, విశాఖ పోర్ట్ గా ఇన్ని వేల కిలోల మత్తు పదార్థాలు వచ్చింది అని చెప్పి నిజంగా ఒక షాక్ కి గురయ్యాం మనం నిన్న ఈ వార్త తెలియగానే. 1 కాదు 2 కాదు, 25,000 కిలోలు. ఇదిగోండి సిబిఐ ఎఫ్ఐఆర్. 25,000 కిలోలు బ్రెజిల్ నుంచి విశాఖ నగరానికి వచ్చినటువంటి ఒక కంటైనర్ డ్రైడ్ ఈస్ట్ రూపంలో 25 కిలోల్ని బ్రెజిల్ నుంచి ఇక్కడికి దిగుమతి చేసినటువంటి కంపెనీ సంధ్యా ఆక్వా ఎక్స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ పేరుతో బ్రెజిల్ దేశం నుంచి 25,000 కిలోల మత్తు పదార్థాలతో కూడినటువంటి డ్రైడ్ ఈస్ట్ ని దిగుమతి చేసుకున్నారు. మరోవైపు విశాఖలో భారీగా పట్టుబడిన డ్రగ్స్ ఘటన ఏపీనే కాకుండా దేశాన్ని కుదిపేసిందని బీజేపీ నాయకురాలు సాధినేని యామిని శర్మ అన్నారు. రాష్ట్రంలో పోలీసులు, నార్కోటిక్స్ విభాగం డ్రగ్స్ సరఫరాను అరికట్టకుండా నిద్రపోతున్నారా అని ఆమె ప్రశ్నించారు. డ్రగ్స్ వినియోగం విచ్చలవిడిగా కొనసాగుతోందని, మద్యం ఏరులై పారుతోందని మండిపడ్డారు. వీటి వల్లే మహిళలపై నేరాలు, దాడులు పెరుగుతున్నట్లు నివేదికలు చెబుతున్నాయని సాధినేని చెప్పారు. రాష్ట్రంలో ఏరులై పారుతున్నటువంటి మద్యము, విచ్చలవిడిగా వస్తున్నటువంటి రాష్ట్రానికి వస్తున్నటువంటి డ్రగ్స్ వల్లనే ఆడవారి పైన అఘాయిత్యాలు, అత్యాచారాలు, కిడ్నాపులు, మిస్సింగ్లు పెరిగిపోయాయి అని చెప్పని ఆ రిపోర్టులు చెప్పడమే కాదు, భారతీయ జనతా పార్టీ కూడా ఎన్నో సందర్భాల్లో కేంద్రానికి లేఖలు రాయడము ఇలాంటివన్నీ చేస్తున్నా కూడా చీమ కూడా కుట్టనంత నిర్లక్ష్యంగా, మరి ఏమాత్రం సిగ్గు లేకుండా ఇప్పుడు ఇంకా దొంగలు బయటపడిన తర్వాత కూడా దొంగ అన్నట్టుగా వైసీపీ నాయకులు ప్రవర్తిస్తున్నటువంటి తీరు ఏదైతే ఉందో అది చాలా ఖండించదగినది. తామే అక్కడ మనం విశాఖపట్నంలో చూస్తే కనుక నిన్న నుంచి వస్తున్న వార్తల ప్రకారము ఆ కూనం వీరభద్రరావు అనే వ్యక్తికి సంబంధించిన సంధ్య ఆక్వా ప్రైవేట్ లిమిటెడ్
ఆ పేరుతో ఆ కంటైనర్ వచ్చి దాంట్లో 1000 బ్యాగులు ఉన్నాయి, ఒక్కొక్క దాంట్లో 25 కేజీలు ఉన్నాయి. వాటన్నిటిలో ఆ డ్రైడ్ ఈస్ట్ ఏదైతే ఉందో దాంట్లో డ్రగ్స్ ఉన్నాయని సిబిఐ ఒక ఎఫ్ఐఆర్ కూడా పెట్టింది, లెటర్ని కూడా రిలీజ్ చేసింది వాళ్ళ రిపోర్ట్ని. ఆ సంక్రాంతి సందర్భంలో వీరు ఆ కూనం వీరభద్రరావు వారి భార్య ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారి ఫోటోతో సహా వారితో ఒక పెద్ద పెద్ద బ్యానర్లు వేయించుకున్నారు. అయితే టీడీపీ ఆరోపణలపై వైసీపీ ఘాటుగా స్పందించింది. విశాఖ డ్రగ్స్ వెనుక చంద్రబాబు, ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి కుటుంబ సభ్యుల ప్రమేయం ఉందంటూ వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. చంద్రబాబు, పురంధేశ్వరిపై విచారణ జరపాలంటూ సిబిఐ ఇతర కేంద్ర సంస్థలకు ఫిర్యాదు చేస్తామని ఆయన చెప్పారు. చంద్రబాబు ఈ కేసు నుంచి తప్పించుకునేందుకు వైసీపీపై ఆరోపణలు చేస్తోందంటూ మండిపడ్డారు సజ్జల. అట్లాగే కంపెనీల్లో ఎవరున్నారని తెలిస్తే అంతా ఈ కుటుంబాల దగ్గరగా ఉండేవాళ్ళు, బంధువులు. సాక్షాత్తు ఆమె ఈయన చంద్రబాబు నాయుడు వదినే, ఇప్పుడు బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ పురంధేశ్వరి, ఎన్టీ రామారావు గారి కుమార్. ఆమె కొడుకు ఒక కంపెనీ, దాంట్లో కంపెనీలో ఉన్నాడు. ఆమె వియ్యంకుడు ఆ కంపెనీలోనే పార్ట్నర్. వాళ్ళు ప్రమోట్ చేసిన కంపెనీనే తర్వాత డివైడ్ అయింది, ఒక్కొక్కరు ఒక యాక్టివిటీ చూసి బయటకు వచ్చి మేము అటాక్ చేసి వీడు సంజయ్ శివాల వాళ్ళు టీడీపీ వాళ్ళు అట్లాంటి వాళ్ళు ఉల్టా ముందే అందుకొని హడావుడిగా రాత్రి నుంచి పొద్దున్న నుంచి ఉదరగొడుతుంది. ఇది ఖచ్చితంగా టీడీపీకి సంబంధించిన నాయకుల రోల్ ఉందని గట్టిగా అనుమానిస్తున్నాం. మామూలుగా అయితే రిలీఫ్ ఫీల్ అయ్యేవాళ్ళం, అయితే వాళ్ళ ఉలికిపాటు చూస్తుంటే, వాళ్ళు దాన్ని తెచ్చి మా మీద వేయాలని చూస్తుంటే, ప్రభుత్వం మీద వేయాలని చూస్తుంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద నింద వేయాలని చూస్తే ఇప్పుడు అనిపిస్తుంది వీళ్ళు తప్పించుకోవడానికే మా మీద నింద వేస్తున్నారని. దీని వెనక ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు, ఆయన కొడుకు, ఆయన వదిన పురంధేశ్వరి, వాళ్లకు సంబంధించిన వాళ్ళు, ఆ గ్యాంగ్ ఎవరో ఉన్నారనేది గట్టిగా అనుమానిస్తున్నాం. ఆ మేరకు కన్సర్న్డ్ ఏజెన్సీస్ కూడా మేము పిటిషన్లు పెడుతున్నాం. ఐ థింక్ సిబిఐ యాంగిల్లో కూడా చూడాలని మేము భావిస్తున్నాం. మరోవైపు టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోపణలపై రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు వైసీపీ నేతలు. వైసీపీపై బురద చల్లేందుకు చంద్రబాబు అనవసర ఆరోపణలు చేస్తున్నారని మాజీ మంత్రి పేర్ని నాని విమర్శించారు. చంద్రబాబు వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలంటూ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఎవరి వ్యక్తులు ఏంటి, కంటైనర్ ఏంటి అని మీడియా గాని ప్రపంచం గాని అజగనుకోక ముందే ఆయన బయటకు వచ్చి మాట్లాడేస్తాడు, విషం చిమ్ముతాడు. ఎవరయ్యా ఈ వ్యక్తులు అంటే విదేశాల నుంచి డ్రగ్స్ అందుకున్న వాళ్ళు ఎవరయ్యా అంటే అడ్రస్లని చూస్తే అంతా మనోళ్లే, అంతా బీరకాయ పీసే, అంతా చుట్టరకాలే. మరిదికి చుట్టం, వదినికి చుట్టం, వ్యాపారాలు, భాగస్వామ్యం, వాటాలు అంతా వీళ్లే. విషం మాత్రం జగన్మోహన్ రెడ్డి గారి మీద. మన వదిన గారి చుట్టాలు ఉండటం ఏంటి, వదిన గారి ఇంట్లో పిల్లలు ఉండటం ఏంటి, అసలు మీ చుట్టాలు దొరికితేనే మామూలుగా మీ చుట్టాలు డ్రగ్స్ తెప్పించారంటేనే జగన్మోహన్ రెడ్డి తెప్పించారని విషయం చెబుతూ ఉంటే, అందుకోసమే ఎలక్షన్ కమిషనర్ గారిని కలిసాం. అయ్యా దీన్ని లోతుగా విచారణ చేయాలి. తెలుగుదేశం పార్టీ మాకు భయాలు, అనుమానాలు ఉన్నాయి. ఈ రాష్ట్ర ప్రజలకి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆందోళనలుగా ఉన్నాయి. బ్రాందీ పంచేటువంటి స్థాయి నుంచి దాటి ఈ రాష్ట్రంలో ఓటు కోసం డ్రగ్స్ ఏమన్నా పంచిపెడతాకి తెచ్చాడా చంద్రబాబు? మొత్తం మీద విశాఖ డ్రగ్స్ కేసు చుట్టూ రాజకీయ వివాదం నెలకొంది. చివరకు ఈ వ్యవహారం ఎటు వెళుతుంది అనేది వేచి చూడాలి. ఎన్నికల వేళ పిఠాపురం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వివాదాలు బగ్గుమంటున్నాయి. ఎమ్మెల్యే పెండెం దొరబాబు, అసెంబ్లీ సమన్వయకర్త వంగ గీత మధ్య వర్గపోరు ఇప్పటికీ కొనసాగుతుంది. వచ్చే ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఓడించేందుకు, పార్టీ శ్రేణులను ఏకతాటిపై తెచ్చేందుకు సీఎం జగన్ పనిచేస్తుంటే, పార్టీలోని వర్గ విభేదాలు వైసీపీ అధిష్టానానికి తలనొప్పిగా మారాయి. ఎన్నికల్లో నియోజకవర్గ నేతలందరూ కలిసి పనిచేయాలని సీఎం జగన్ చెబుతున్నా నాయకులు మాత్రం పెడచవని పెడుతున్నారు. నియోజకవర్గంలో ఎమ్మెల్యే దొరబాబు వర్సెస్ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వంగ గీత అన్నట్లుగా రాజకీయం సాగుతుంది. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గం హాట్ టాపిక్ గా మారింది. ప్రస్తుతం అందరి దృష్టి పిఠాపురంపైనే. దీనికి ప్రధాన కారణం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేయడమే. ఈ అసెంబ్లీ ఎన్నికలో పిఠాపురం నుంచి జనసేన ఎమ్మెల్యే అభ్యర్థిగా పవన్ కళ్యాణ్ పోటీ చేయాలని నిర్ణయించారు. ఈసారి గెలిచి అసెంబ్లీలో అడుగు పెట్టడమే లక్ష్యంగా వ్యూహాత్మకంగా పిఠాపురం నియోజకవర్గాన్ని ఎంపిక చేసుకుని పవన్ కళ్యాణ్ ఎన్నికల బరిలో దిగుతున్నారు. అదే సమయంలో ఈ ఎన్నికల్లో కూడా పవన్ కళ్యాణ్ ఓడించడమే లక్ష్యంగా అధికార వైసీపీ పావులు కదుపుతోంది. అందులో భాగంగా కాకినాడ ఎంపీగా ఉన్న వంగ గీతను పిఠాపురం అభ్యర్థిగా ప్రకటించింది వైసీపీ. గత ఎన్నికల్లో పిఠాపురం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించిన పెండెం దొరబాబుకు ఈ ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి టికెట్ నిరాకరించారు. దీంతో వైసీపీ తీరుపై ఆయన కొంత అసంతృప్తిగా ఉన్నారు.
ఈ ఎన్నికలో వైసీపీ విజయం సాధిస్తే ఎమ్మెల్సీ ఇస్తానంటూ పెండం దొరబాబుకు సీఎం జగన్మోహన్ రెడ్డి గతంలో భరోసా ఇచ్చారు. పిఠాపురం నియోజకవర్గంలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వంగా గీత, ఎమ్మెల్యే పెండం దొరబాబు ఇప్పటికీ ఎడముఖం పెడముఖంగానే ఉన్నారు. సమన్వయం లేదు సరికదా, వారి మధ్య విభేదాలు కొనసాగుతున్నాయి. పవన్ కళ్యాణ్ ఓటమి లక్ష్యంగా జగన్మోహన్ రెడ్డి పార్టీ ముఖ్య నేతలు అందరి నియోజకవర్గంలో మోహరించారు. సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న దొరబాబుకు సరైన ప్రాధాన్యం ఇవ్వడం లేదని ఆయన వర్గీయులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా వైసీపీ నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన వంగా గీత ఎమ్మెల్యే అనుచర గణాన్ని కలుపుకోవడం లేదనే విమర్శలు ఉన్నాయి. తాజాగా జనసేన పార్టీ నియోజకవర్గ మాజీ ఇన్ఛార్జ్ శేషకుమారి వైసీపీలో చేరారు. ఈ చేరికకు సంబంధించి కనీస సమాచారం తనకు ఇవ్వటం లేదని దొరబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో పిఠాపురం నియోజకవర్గంలో నెలకొన్న విభేదాలపై సీఎం జగన్ దృష్టి సారించారు. నియోజకవర్గ ఎమ్మెల్యే పెండం దొరబాబును క్యాంప్ కార్యాలయానికి పిలిపించి సీఎం మాట్లాడారు. నియోజకవర్గంలో నేతల విభేదాలను పక్కన పెట్టి అందరూ కలిసి పనిచేయాలని సూచించారు. అదే సమయంలో వైసీపీ పిఠాపురం అభ్యర్థి వంగా గీత వ్యవహార శైలిపైన పెండం దొరబాబు సీఎంకు ఫిర్యాదు చేసినట్లు ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. నియోజకవర్గంలో గీత ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని, తన వర్గాన్ని పక్కన పెట్టారని ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు జరిగిన విషయాలను మర్చిపోయి కలిసికట్టుగా పనిచేసి పార్టీని గెలిపించాలని ఎమ్మెల్యే దొరబాబుకు సూచించారు సీఎం జగన్. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎలాగైనా ఓడించాలని సీఎం జగన్ తో పాటు జిల్లా నేతలు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. నియోజకవర్గంలో ఎమ్మెల్యే పోటీ చేసే అభ్యర్థుల మధ్య సమన్వయం లేకపోవడం పార్టీకి ఇబ్బందిగా మారింది. సీఎం జగన్ ఇద్దరి మధ్య సయోధ్య కుదిర్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నా అవి ఎంతవరకు ఫలిస్తాయనేది ప్రశ్నార్థకం. మరోవైపు వచ్చే ఎన్నికలో ప్రతి ఇంటికి అధికార పార్టీ ₹1,00,000 ఇచ్చినా తానే గెలిచి తీరుతానంటున్నారు పవన్ కళ్యాణ్. టీడీపీ జనసేన కూటమిలో టికెట్ ఆశించి భంగపడిన టీడీపీ నేతలు కూడా వచ్చే ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ కు మద్దతు ఇవ్వాలని తాజాగా నిర్ణయించారు. ఒకవైపు పవన్ కళ్యాణ్ అందరి మద్దతు పొందుతుంటే పిఠాపురం వైసీపీలోని విభేదాలు రచ్చకెక్కడం ఆ పార్టీ గెలుపుపై ప్రభావం చూపే అవకాశం ఉందని వైసీపీ వర్గాలే చెబుతున్నాయి. టీడీపీ మూడో జాబితా ప్రకటించాక తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి చేసిన ట్వీట్ తీవ్ర చర్చనీయాంశంగా మారింది. రాజకీయాలు ఎలా ఉంటాయో, ఎవరు ఎలాంటి వారో ఈరోజు అర్థమైందని శ్రీదేవి పేర్కొన్నారు. అంతేకాదు బాపట్ల అని హ్యాష్ట్యాగ్ పెట్టి కత్తి ఎమోజీ పోస్ట్ చేశారు. ఉండవల్లి శ్రీదేవి పోస్టులో ఏ రాజకీయ పార్టీ పేరును ప్రస్తావించినప్పటికీ ఆమె చేసిన ట్వీట్ ప్రధాన ప్రతిపక్షం గురించి అని అర్థమవుతుంది. ఉండవల్లి శ్రీదేవి గత ఎన్నికల్లో వైసీపీ తరపున శాసనసభ్యురాలుగా గెలిచారు. అయితే వైసీపీలో ఇతర నేతలతో సఖ్యత చేయడంతో ఆమె టీడీపీకి దగ్గరయ్యారు. ఉండవల్లి శ్రీదేవి దళిత వర్గానికి చెందిన మహిళ కాగా ఈసారి ఎన్నికల్లో తిరువూరు అసెంబ్లీ స్థానం కానీ బాపట్ల ఎంపీ స్థానం కానీ కేటాయిస్తారని ఆమె ఆశించారు. కానీ టీడీపీ ప్రకటించిన మూడో జాబితాలో బాపట్ల ఎంపీ స్థానం అభ్యర్థిగా మాజీ పోలీస్ ఆఫీసర్ కృష్ణప్రసాద్ను ప్రకటించింది టీడీపీ. ఈ పరిణామంతో ఉండవల్లి శ్రీదేవి మనస్తాపానికి గురైనట్టు తాజా ట్వీట్ ద్వారా అర్థమవుతుంది. అటు తిరువూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా కొలికపూడి శ్రీనివాసరావు బరిలో దిగుతున్నారు. దీంతో ఆమె దిక్కుతోచిన స్థితిలో ఉన్నట్లు తెలుస్తుంది. తెలంగాణలో పట్టు కోసం పాకులాడుతుంది బీజేపీ. పార్లమెంట్ ఎన్నికల పొరలో అధిక స్థానాలు నెగ్గి కమలం హవా చాటాలని గువ్విల్లూరుతోంది. ఈ క్రమంలోనే కాంగ్రెస్ బీఆర్ఎస్లకు ధీటుగా పావులు కదుపుతోంది. ఎన్నడూ లేనంతగా పార్టీ సిద్ధాంతాలను పక్కన పెట్టి పార్టీ ఫిరాయించిన నేతలకే ఎక్కువ టికెట్లు కేటాయించి బరిలోకి దింపింది. సిట్టింగ్ సీటుకు సైతం మొండి చేయి చూపించింది. అభ్యర్థుల ప్రకటనకు ఒక్కరోజు ముందు బీజేపీ కండువ కప్పుకున్న టికెట్ ఇచ్చింది. మరి ఈ సరికొత్త వ్యూహం కమలనాథులకు కలిసొస్తుందా? ఈ పొలిటికల్ ఎక్స్పెరిమెంట్ ఫలిస్తుందా? పార్లమెంట్ ఎన్నికల పోరులో తెలంగాణ కమల్నాథ్ను ఈసారి భిన్నంగా వ్యవహరిస్తూ వలస వచ్చిన నేతలనే రేసులో దించింది. సిద్ధాంతాలకు విధానాలకు కట్టుబడి ఉంటామని, క్రమశిక్షణతో కష్టపడి పనిచేసే వారికి గుర్తింపు ఉంటుందని చెప్పుకునే బీజేపీ
వాటన్నింటినీ పక్కన పెట్టి గెలిపే లక్ష్యంగా పక్క పార్టీల నుంచి వచ్చిన జమ్ జిలానీలకే ప్రాధాన్యతనిచ్చింది. అధిక సంఖ్యలో వారికే టికెట్ కేటాయిస్తూ బరిలో నిలిపింది. సిద్ధాంతాలు విధానాల కంటే విక్టరీనే ముఖ్యమని భావించింది. తెలంగాణలో మొత్తం 17 స్థానాలకు గాను 8 స్థానాల్లో ఇతర పార్టీ నుంచి వచ్చిన వలస నాయకులకే టికెట్ ఇచ్చింది. చివరికి సిట్టింగ్ ఎంపీకి కూడా మొండి చేయి చూపింది. ఆదిలాబాద్ సిట్టింగ్ ఎంపీ అయిన సోయం బాపురావును పక్కన పెట్టి బీఆర్ఎస్ నుంచి వచ్చిన నాగేష్ కు అవకాశం కల్పించింది. అభ్యర్థుల జాబితా ప్రకటించే ఒక్కరోజు ముందు బీఆర్ఎస్ నుంచి బీజేపీలో చేరిన ఎంపీ బీబీ పాటిల్ కు జహీరాబాద్ నుంచి పోటీలో నిలిపింది. అలాగే నాగర్ కర్నూలు నుంచి బీఆర్ఎస్ ఎంపీ రాములు కుమార్ అయిన భరత్ కు టికెట్ ఇచ్చింది. అదేవిధంగా బీఆర్ఎస్ లో ఉన్నప్పుడు బీజేపీ నాయకులపై దాడులు చేసి కేసులు పెట్టించిన మాజీ ఎమ్మెల్యే సైదిరెడ్డికి సైతం నల్గొండ టికెట్ కేటాయించింది. మహబూబాబాద్ టికెట్ ను గులాబీ గుటి నుంచి వచ్చిన సీతారాం నాయక్ ఇచ్చింది. హైదరాబాద్ సీట్ను తనకు కేటాయించాలని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ హైకమాండ్ కు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా పట్టించుకోకుండా బీజేపీలో కనీస సభ్యత్వం కూడా లేని మాధవీలతకు అవకాశం ఇచ్చింది. ఇక ఖమ్మం, వరంగల్ సీట్ల పరిస్థితి కూడా ఇంతేనన్న టాక్ వినిపిస్తోంది. ఇన్నాళ్ళు పార్టీ కోసం కష్టపడ్డ వారిని కాదని పక్క పార్టీ నుంచి వచ్చిన నేతలకు టికెట్ ఇవ్వడాన్ని అక్కడి క్యాడర్ జీర్ణించుకోలేకపోతుంది. ఈ వ్యవహారంపై అధిష్టానాన్ని సూటిగా ప్రశ్నించినట్లు సమాచారం. మరీ ముఖ్యంగా నల్గొండలో తమ శ్రేణులపైనే దాడులు చేసి పోలీస్ కేసులు పెట్టించిన సైదిరెడ్డి లాంటి నాయకులతో కలిసి పనిచేయలేమని బహిరంగంగానే చెబుతున్నట్లు కూడా తెలుస్తోంది. అయితే తమ సొంత బలంతోనే వలస నేతలు గెలిచే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. మరోపక్క మోదీ చరిస్మాను నమ్మి బీజేపీ గుడికి చేరిన వలస నేతలు గెలుపుపై ధీమాగా ఉన్నారు. మోదీ హవాలో విక్టరీ సుల్వేనన్న ఆశ ఓవైపైతే కేంద్రంలో మరోసారి బీజేపీ సర్కారు వస్తుందన్న ధీమాలో ఉన్న నేతలు భవిష్యత్తులో ఏదో ఒక పదవి దక్కకపోతుందా అన్న ఎత్తుగడతోనే పార్టీ ఫిరాయించారు.